హలో ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసా ఫౌజీ మూవీ అప్డేట్తో. అసలు ఏం ప్లాన్ చేసిండు మన హను రాఘవపూడి, ఏం జరుగుతుంది, షూటింగ్ అయితే మామూలు స్పీడ్ జరగట్లా, వేరే లెవెల్ జరుగుతుంది. దాని గురించి డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే టైటిల్ ఏది ఉండబోతుంది అనేటటువంటి దానికి ఒక క్లారిటీ వచ్చింది. అసలు ఏ స్టోరీ మిక్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, షూటింగ్ ఎప్పటికల్లా కంప్లీట్ అయితే, మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఏ రోజు రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకో టాపిక్ అదేంటంటే కాటేరమ్మ ఫైట్ వర్సెస్ రొప్పరప్ప ఫైట్ అనేటటువంటి డిస్కషన్ ట్విట్టర్లో అయితే ఫుల్గా నడుస్తుంది. సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారనమాట. మా కాటేరమ్మ ఫైటే బాగుంది, మా లాస్ట్లో రొప్పరప్ప ఫైటే బాగుంది అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం అవుతుంది. దీని గురించి ఇందాక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దేనికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేటటువంటిది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దీని గురించి కూడా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ ఫౌజీ గురించి వస్తున్నట్టయితే, ఇమాన్ ఇస్మాయిల్ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూడండి. బబ్బా ఎంత ఫుడ్ తన ఇంటికైతే కొరియర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ప్రభాస్ డార్లింగ్ అని చెప్పి తనైతే మెన్షన్ చేసి పెట్టడం జరిగిందనమాట. మన రాజుల మర్యాదలు, మన తెలుగు వాళ్ళ మర్యాదలు ఇక్కడ తెలిస్తే సరిపోదు, పాకిస్తాన్లో కూడా తెలవాలని చెప్పి అర్థమవుతుంది అనమాట. తన ఫాలోవర్స్ మ్యాక్సిమం ఒక 50-70% పాకిస్తాన్ ఉండే ఉంటారు. వాళ్ళందరికీ కూడా మన ప్రభాస్ అని పరిచయం చేస్తుంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. మరి రాజులకే రాజు, ప్రభాస్ రాజు అని చెప్పి ఉత్తగం లేదు. ప్రభాస్ అన్న గొప్పతనం గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు చాలామంది అభిమానులు వచ్చారు, వాళ్ళు ఆకలితో ఉన్నారని చెప్పి. ఇంత బాధలో కూడా వాళ్ళందరికీ కూడా ఫుడ్ అరేంజ్ చేసిండు. ఆ తర్వాత ఆయన 9వ రోజు చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి ఫుడ్, ఆ ఫుడ్ ఇంత మట్టికి ఏ ఒక్క సెలబ్రిటీ కూడా పెట్టలేదు అని చెప్పి తెలియజేసిండు. ఆయనకు వచ్చినటువంటి డబ్బులతో ఆయన కడుపు నింపుకోవటం కాదు, చాలా మందికి కడుపు నింపాలి అనేటటువంటి తాపత్రయం అనమాట. దానికైతే గులాం అవుతారు. అందరూ అడుగుతారు, ఇప్పటిదాకా సినిమా 23 సినిమాలు తీసిండు, అందులో ఆల్మోస్ట్ చాలా హిట్స్ ఉన్నాయి, బాగా రెబల్ వుడ్ అనేటటువంటిది మెయింటైన్ చేస్తుంటూ, భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తాయి, కంటెంట్ బాగుంటే ఈజీగా 1200 కోట్లు వస్తాయి, 1500 కోట్లు వస్తాయి అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కానీ ఆయన మంచి మనసే దానికి సాక్ష్యం అనమాట. ఎప్పుడు కూడా ఓవర్ యాక్షన్ చేయడు, ఎప్పుడు కూడా ఓవర్గా మాట్లాడు, ఎప్పుడు కూడా అతి మాట్లాడు అనమాట. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి స్టార్డమ్కి, ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్కి ఆయన గంట మాట్లాడవచ్చు, 2 గంటలు మాట్లాడవచ్చు, 40 నిమిషాలు 50 నిమిషాలు మాట్లాడవచ్చు. కానీ ఆయన అలా మాట్లాడు. ఒక్క మాట మన దగ్గర నుండి బయటకు వస్తే మనం దానికి బానేసా, మన దగ్గర ఉన్నంత వరకు మనం దాని బాస్ అని చెప్పి ఆయనైతే నమ్ముతుడు. ఏ విధమైనటువంటి షోస్కి వెళ్ళడు, ఏ విధమైనటువంటి యాడ్ తీయడు. అందుకే ఆయన అనేది రాజులకే రాజు, ప్రభాస్ రాజు అని 6 అడుగుల ఆజానుబావుడు, 7000 కోట్లు ఇండస్ట్రీ మొత్తం తన్నేరని చేస్తుండో. అయినా ఏంటంటే చిరునవ్వుతో థ్యాంక్స్ లాట్ అని చెప్పి పక్కకు వెళ్ళిపోయేటటువంటి స్వభావం ప్రభాస్ది. సో మంచి ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా దేవుడు తను ఇచ్చేస్తాను అనమాట. ఒకప్పుడు రాకేష్ మాస్టర్తో, మాస్టర్ నేను ఎన్టీఆర్ అంత పెద్ద హీరో అవుతానా, ఎన్టీఆర్ లాగా నేను యాక్టింగ్ చేయగలనా అని చెప్పి రాకేష్ మాస్టర్ని అడిగినట ప్రభాస్. ఆ రాకేష్ మాస్టర్ చాలాసార్లు ఇంటర్వ్యూలో తెలియజేసిండు. అలాంటి ఆయన ఇప్పుడు నెంబర్ 1గా నిలబడ్డాడు అనమాట. ఇండియాలోనే నెంబర్ 1 స్టార్ ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభాస్ అని చెప్తారు. ఇక డబ్బా ఆపరని మీరు అనొద్దు, డబ్బాగా అయితే కాదు, ఇది రియాలిటీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయనకైతే నా ఆఫర్స్ వచ్చేస్తాయని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ మంచి మనస్సుకు ఎన్ని హిట్లు వచ్చినా కానీ చాలా తక్కువైపోద్ది, ఎన్ని వేల కోట్లు వచ్చినా కానీ తనేం దాపెట్టుకోడు, ప్రజలకు పనిచేస్తాడు అనేటటువంటి రియాలిటీ. మన కుంభమేళ వెళ్ళి అక్కడ కూడా ఎంతో డొనేట్ చేసినట్టు, ఆ డొనేషన్ చేసిందని కూడా బయటకి చెప్పట్లా. ఇంకా నేను చెప్పాలా మీకు ప్రత్యేకంగా. సో ప్రభాస్ గురించి అయిపోతుంది ఈ వీడియో. మ్యాక్సిమం మనం అయితే మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫౌజీ సినిమా మొత్తం యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందన్నమాట. అంటే ఒక వింతైనటువంటి దాంట్లో మన యొక్క కొత్త జోనర్లో అయితే మనల్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఏమనుకున్నాం ఇన్ని రోజులు, జస్ట్ ఆర్మీ కాన్సెప్ట్ అది ఇది అని అనుకున్నాం. కానీ ఆర్మీ యొక్క లైఫ్ జర్నీ అనేటటువంటిది క్లారిటీగా నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో వివరించాను అనమాట. ఇది ఒకటే కాదంట, ఒక దేశాన్నే భయపెట్టినటువంటి వీరుడుగా ఎలా ఎదిగాడు అనేటటువంటి రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసేటటువంటి ప్రయత్నం ఇంకా జరుగుతుందన్నమాట. బయటకు వచ్చినటువంటి స్టోరీలు ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది జాలర్లు అక్కడ వెళ్తారంట, గుజరాత్ నుండి వేరే దానికి వెళ్తారంట. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేస్తారంట, కిడ్నాప్ చేసి బంధిస్తారంట. బంధించిన తర్వాత వాళ్ళందరినీ ఇడిపించేటటువంటి దమ్మున్నోడు ఎవడురా అంటే అప్పుడే ఫౌజీని అయితే కాంటాక్ట్ అవుతారంట. ఫౌజీ చూసుకున్నట్లయితే తను రిటైర్ అయిపోయిండు, తను ఇప్పుడు ఆర్మీలో లేడనమాట. తనకి దేశం ఒక అన్యాయం అయితే చేసింది, తన దేశం నిలబడినివ్వలేదు అనేటటువంటి దాంతో తను ఆర్మీ మీద దాని మీద కక్ష పెట్టుకొని పూర్తిగా ఆర్మీకి దానికి ఏమాత్రం కూడా ఇది లేకుండా తనైతే దూరంగా ఉంటాడు. మరి ఆ రీజన్ ఏంటి అంటే హీరోయినే పెద్ద రీజన్ అంట. హీరోయిన్ చనిపోద్దంట సినిమాలో, హీరోయిన్ చనిపోవడమే మెయిన్ రీజన్. అందుకే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు అనేటటువంటిది అర్థమైతే. ఇప్పుడు మాకు ఆ ఫౌజీ కావాలి, ఇప్పుడు మాకు ఆ ప్రభాస్ కావాలి, ఇప్పుడు మాకు ఆర్మీ కావాలి అని చెప్పి ఇండియన్ ఆర్మీ మొత్తం కూడా తన కోసం ఎదురు చూస్తుంది. ఆ టైంలో అతనైతే దొరుకుతారు. పాకిస్తాన్ ఘట మీదకి వెళ్ళి తొడగొట్టి వాళ్ళందరినీ కాపాడగలిగేటటువంటి వీరుడు ఎవడైనా ఉన్నారా, ఆర్మీ ఎవరైనా ఉన్నారా అంటే ప్రభాస్ మట్టికే. ఎందుకంటే తను ఒక్కడే తను చేయగలనమాట. ఎందుకంటే వాళ్ళు యుక్తులు వేస్తే వాటికి పై యుక్తులు వేస్తాడు. తను బాడీతో కాదు బ్రెయిన్తో ఫైట్ చేస్తాడు, తను గన్నులతో కాదు తన చేతులతో కొడతాడు అనేటటువంటి రియాలిటీ. తన పేరు వింటేనే అక్కడ ఉన్నటువంటి శత్రు దేశాలు, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అందరికీ కూడా ఉచ్చబడిపోతే తను లేడు అని తెలిసిన తర్వాత అందరూ కూడా చాలా రేగుతూ
ఉంటారు. సో వాళ్ళందరికీ ధీడైనటువంటి సమాధానం చెప్పేటటువంటి ఫౌజీలాగా ఎలా ఉన్నాడు, మరి ఒక క్యారెక్టరైజేషన్ ఏంటి, అది కాక ఈ సినిమా 2 పార్ట్స్గా తీసేటటువంటి ప్రయత్నం మన హను అయితే చేస్తుండో ఎక్కడ దాకా వెళ్ళిద్ది అనేటటువంటి దానికోసం అయితే నేనైతే గల్లీ వెయిట్ చేస్తున్నాను అనమాట. మన సల్మాన్ ఖాన్ ఒక సినిమా ఉంటుంది అనమాట, టైగర్కి జిందాగా క్యాకి సినిమా ఉంటుంది. ఆ సినిమాలో చూసుకున్నట్లయితే ఏ కాన్సెప్ట్ అయితే వస్తున్నారో దీన్ని కొద్దిగా మాడిఫై చేసి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ స్టోరీ లైన్ లీక్ అయిందనమాట, ఈ చాట్ జీటీపీ అయితే వివి లీక్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. అవి విన్న తర్వాత నేనైతే దిమ్మ తిరిగింది అనమాట నాకైతే. మీ కామెంట్ ఏంటి, స్టోరీ లైన్ ఏ విధంగా అనిపించింది, సినిమా ఎలా ఉంటే బాగుంటుందా, ఇంకేమైనా నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి దానికోసం అయితే నేను దిగ్గలు వెయిట్ చేస్తున్నా. కమింగ్ టు ది కాటేరమ్మ ఫైట్ వర్సెస్ రప్ప ఫైట్. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ కంపారిజన్లు ఎందుకు, ఇటు ప్రభాస్ అన్న మనోడే, అటు అల్లు అర్జున్ అన్న మనోడే, ఒకరిని తీయలే ఒకరిని పెట్టలే, ఒకరిని ఇదాలనే ఒకరిని అదలనే. ఓకే మీరు ఎంతలా అడుగుతున్నారు కాబట్టి మ్యాక్సిమం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి, ముఖ్యంగా మాట్లాడుకోవాలి అని అంటే ముందు నుండి కంపారిజన్ చేస్తా, బీజిఎం గురించి మాట్లాడుకోవాలి. బీజిఎం చూసుకున్నట్లయితే నాకైతే సలార్లో ఆ కాటేరమ్మ ఫైట్ కాడ బీజిఎం కన్నా ఈ రప్ప ఫైట్ కాడ బీజిఎం అయితే నాకు చాలా ఇష్టం, బాగా నచ్చింది కూడా, దాంట్లో అయితే డౌట్ లేదు. బీజిఎంలో అయితే నేను డిఎస్పీకి ఆ షామ్స్కే ఓటేస్తాను, దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే కాటేరమ్మ ఫైట్లో బీజిఎం అక్కడ మిస్ అయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. యా 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 ఉంది, అది బీజిఎం కింద లెక్క ఇయ్యొద్దు, అది కొరియోగ్రాఫీ క్రెడిట్ కింద వస్తుంది. బీజిఎం అనేటటువంటి వేరని చెప్పి గుర్తుపెట్టుకుంటే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాటేరమ్మ ఫైట్కి మనం ఒక 0 వేసుకుందాం బీజిఎం పరంగా. ఈ రప్ప ఫైట్కి 1 మార్క్ వేసుకుందాం. 1 మార్క్ అయితే కాటేరమ్మకి వచ్చేసింది కదా. ఆ తర్వాత హీరోస్ యాక్షన్స్, ఇది చాలా డెలికేట్, చాలా సెన్సిటివ్ కూడా, దీన్ని టచ్ చేయడం కూడా ఇదే అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న జస్ట్ నించుంటాడు, గొడ్డలు పట్టుకుంటాడు, చాలు. అసలు ప్రశాంత్ నీళ్ళు మ్యాక్సిమం తన డ్యూటీ అయితే చేసేసిందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ బ్లడ్ పూసుకోవటమైనా అది ఇది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేనైతే చెరో పాయింట్ ఇస్తా, ఇటు కాటేరమ్మ ఫైట్కి 1 పాయింట్ ఇస్తా, ఈ రప్ప ఫైట్ కూడా 1 ఫైట్ ఇస్తా. ఇక్కడ పుష్పకు చూసుకున్నట్టయితే 2 వచ్చాయి, సలార్కు చూసుకున్నట్టయితే 1 వచ్చింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది బ్లడ్ బాత్ ఎవరు చేశారు, అసలు బ్లడ్ అనేటటువంటిది ఒంటి మీద పూసుకొని భయంకరంగా ఎవరు కనపడ్డారు అనేటటువంటి దాని గురించి మాట్లాడుకోవాలని అంటే నాకైతే బ్లడ్ బాత్ కాటేరమ్మే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒంటి నిండా రక్తం పూసుకొని సొత్తంటేనే వచ్చబడిద్ది. ఇక్కడ జరిగేది ఏంటంటే అల్లు అర్జున్ కొడతారు, తన బ్లడ్ అయితే బయటకు తెస్తారు, కానీ ఇక్కడ ప్రభాస్ మీద ఒక్కడు కూడా చేయడు, తన బ్లడ్ ఎక్కడా కనరాదు, మొత్తం బ్లడ్ బాత్ ప్రభాస్ రక్తంలో మునిగి తేలినలాగా ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. సో ఇక్కడ మనం కాటేరమ్మకు 1 పాయింట్ వేసుకుందాం, మన రప్ప పుష్ప సినిమాకి 0 పాయింట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు 2 ఈక్వల్ అయిపోయింది. ఆ తర్వాత ఎమోషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫైట్ చెయ్యడం అవసరమా అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ కోసం అయితే నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేశా. నాకైతే పుష్పలో ఆ ఫైట్ 100% వర్తే. ఎందుకంటే తన బిడ్డనే తన కళ్ళ ముందు ఆ విధంగా చేస్తుంటే ఇంకా అలా ఫైట్ చేయకుండా ఎలా ఉంటాడు అనేటటువంటిది అనమాట. అప్పుడైతే లొంగిపోతారు, ఆ తర్వాత తన చేతులు కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు, లొంగిపోతారు. ఆ ఫైట్ అనేటటువంటిది 100% వర్తే. ఆ ఫైట్ చేయడం ఎమోషన్ అనేటటువంటిది 100% మ్యాచ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన రప్పకు 1 పాయింట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మన పాపం తీసుకెళ్ళి రేపు చేస్తుంటే తను రియాక్ట్ కాకపోతే అట్ట అప్పుడు హీరో ఎలా అవుతాడు అనేటటువంటిది ఇక్కడ కూడా దీనికైతే 1 పాయింట్ వచ్చేసింది అనమాట. అండ్ ముఖ్యంగా 2 ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు నేను కాటేరమ్మ ఫైల్ గురించి మాట్లాడుకోవాలంటే 1 2 3 4 పాయింట్లు వచ్చినాయి. ఈ రప్ప ఫైన్ చూసుకున్నట్లయితే 1 2 3 పాయింట్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. సో ఈక్వాలిటీది కాటేరమ్మ ఫైట్కి అయితే ఎక్కువ ఇది ఉందనమాట, ఎక్కువ హై ఉంది. అట్టని రప్ప నేనేం తగ్గిట్లా, 2 ఈక్వల్గానే ఉన్నాయి. కొద్దిగా కాటేరమ్మ ఫైట్ అయితే ఎక్కువ ఉంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే అందులో కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకును పంపిందన్న అన్నప్పుడు వెనక బాణం గుచ్చి అలా పట్టినప్పుడు నిజంగా కాటేరమ్మ కొడుకేనా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. ఇక్కడ కూడా వేటాడడం బాగానే ఉంది, కానీ దేవుడు రెఫరెన్స్లు పెట్టారులే కానీ అంత ఇదిగా అయితే అనిపించదు. ఒక లెవెల్లో అయితే తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. నా ఓటు అయితే 100% కాటేరమ్మ ఫైట్కే. మరి మీ కామెంట్ ఏంటి, మీ ఓటు ఎవరికి అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నాకు తెలుసు నెగిటివ్ కామెంట్స్ వస్తాయని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ హట్ అవుతారు అనేటటువంటిది కూడా నేను అగ్రీ చేసినా. నా ఒపీనియన్ నేను చెప్పాలి కదా, హానెస్టీగా ఉండాలి. కాబట్టి నాకైతే ఇప్పటికి కూడా కాటేరమ్మ ఫైట్ చూసుకుంటా అన్నం తినంట, ఆ కాటేరమ్మ ఫైట్ చూసుకుంటా మా ఫ్రెండ్స్ చాలామంది మందు తాగుతారు, మాకు స్టఫ్ కూడా అవసరం లేదు, కాటేరమ్మ ఫైట్ చాలరా అని చెప్పి చాలామంది నాకు తెలియజేశారు. సో చాలామంది ఒపీనియన్ కూడా అదే ఉంటుంది అనమాట. నా ఒపీనియన్ అయితే ప్రస్తుతానికి ఇది. మరి మీ ఒపీనియన్ ఎవరిది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇందాకలే ప్రభాస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఒక వీడియో చేసిన, అది డెఫినెట్గా వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీరందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేయండి.